హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. తొలి రేయి పార్ట్ 4. ముందు భాగాలు చూసి ఇది చూడండి. ఆదిత్య కూడా తను చేసిన తప్పుకి సిరితో మాట్లాడే ధైర్యం చెయ్యలేక పశ్చాత్తాపంతో సిరి కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి కొద్దిగా ధైర్యం చేసి, సిరి ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆదిత్య తనతో మాట్లాడినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు ఏదో తెలియని బాధ. ఆ బాధతోనే కన్నీరు ఉబికి వస్తుంటే వెనక్కి తిరిగి ఏం లేదు ఊరికే, సరే గదిలోకి వెళ్దాం పద అంటూ సిరి చెయ్యి పట్టుకుని నడుస్తాడు. మరో మాట మాట్లాడకుండా ఆదిత్యతో పాటు అలా నడిచి వెళ్తుంటే తన పెళ్లిలో వేసిన 7 అడుగులు కళ్ళ ముందు మెదులుతూ తన బాధని మరింత రెట్టింపు చేస్తాయి. సిరిని గదిలోకి తీసుకువెళ్ళిన ఆదిత్య డోర్ లాక్ చేసి సిరి ముందు నిలబడతాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం నిలిచిపోతుంది. కాసేపటికి ఆదిత్య ఒక్కసారిగా సిరిని హత్తుకుని, సిరి, ఐఎమ్ సారీ సిరి, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ కన్నీరు కారుస్తాడు. ఏమైంది ఆదిత్య అంటూ ఆదిత్యని దూరం జరుపుతుంది. నిన్ను చాలా బాధ పెట్టాను సిరి. చెయ్యని తప్పుకి నిన్ను నిందించి దిద్దుకోలేని తప్పు చేశాను. నన్ను క్షమించు సిరి. నేను తప్పు చేయలేదు అని నీకెవరు చెప్పారు ఆదిత్య అని అడుగుతుంది సిరి. ఈరోజు నువ్వు రేఖతో మాట్లాడుతుంటే నేను విన్నాను సిరి. నేను నిన్ను అనుమానించినా కూడా నువ్వు ఆ విషయం రేఖతో చెప్పకుండా నా గౌరవాన్ని కాపాడ్డావు. రేఖతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను సిరి. సిరి కన్నీటితో, అంటే నేను చెప్తేనే కానీ నన్ను నమ్మలేని స్థితిలో ఉన్నావా ఆదిత్య? అసలు నాకు చెప్పే అవకాశమైనా ఇచ్చావా? ఇన్నేళ్ళు మన ప్రేమలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నా కోసం పడక సుఖానికి కూడా దూరంగా ఉంటున్నావు. నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అనుకున్నాను. ఆ విషయంలోనే నన్ను అర్థం చేసుకున్నవాడివి ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోలేదా అని అనుకున్నాను. నా సిరి తప్పు చేయదు. అసలు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరమే ఉండదు. నీ నోటి నుండి సారీ అనే పదం రావటం నాకు ఇష్టం లేదు అని చెప్పిన ఆదిత్య ఈ వారం రోజులు ఏమైపోయాడు? నీ ప్రాణం అనుకుని నువ్వు ప్రేమించిన ఈ సిరిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు ఆదిత్య? ఒక్క క్షణమైనా నేను చెప్పేది నీకు కనీసం వినాలి అనిపించలేదా ఆదిత్య? ఒప్పుకుంటాను సిరి, తప్పు చేశాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నువ్వేం శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. జీవితంలో ఇలాంటి పొరపాటు చెయ్యను. నన్ను నమ్ము సిరి. ఆదిత్య చెప్పే మాటలు పట్టించుకోకుండా వెళ్ళి పడుకుంది సిరి. సిరి, సిరి, ఇదేంటి నేను మాట్లాడుతుంటే పడుకున్నావేంటి? సిరి ఏం మాట్లాడకుండా 2 పిల్లోలు తీసి ఇద్దరి మధ్యలో అడ్డుగా పెడుతుంది. అరే, ఇదేంటి సిరి కొత్తగా? ఏముంది అందులో ఆదిత్య? నీకు దూరంగా ఉన్న ఈ వారం రోజులు నువ్వే కదా మన ఇద్దరి మధ్య ఈ గోడ కట్టింది. సిరి ప్లీజ్, అదంతా జరిగిపోయింది, వదిలేయ్ ప్లీజ్ అని వేడుకుంటాడు. సిరి ఆదిత్యలో ఎప్పట్లానే మార్పు వచ్చినందుకు లోపల సంతోషంగా ఉన్నా పైకి కోపం నటిస్తూ ఆ మరోవైపు తిరిగి పడుకుంటుంది. అది చూసిన ఆదిత్య సైలెంట్గా మరోవైపు తిరిగి పడుకుంటాడు. కానీ తన వైపు తిరగపోతుందా అని చూస్తూ చూస్తూ అలా పడుకునిపోతాడు. ఉదయాన్నే స్నానం పూర్తి చేసుకుని చీర కట్టుకుని గదిలో నుండి బయటికి వెళ్తున్న సిరి చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డుపడి కింద పడిపోబోతుంది. అది గమనించిన ఆదిత్య పరుగున వచ్చి సిరిని పట్టుకుంటాడు. ఆదిత్య స్పర్శ తగలగానే చిరాకుగా అనిపించి సిరికి అతన్ని విడిపించుకుని గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సిరి, సిరి ఆగు సిరి ప్లీజ్ అంటూ తన వెనకే వెళ్ళిన ఆదిత్య సిరి ఆగకపోవటంతో వంటగదిలోకి వెళ్లకుండా హాల్లోనే కూర్చుని పేపర్ చదువుతాడు. వంటగదిలోకి వెళ్ళగానే టిఫిన్ చేయటం కోసం సిద్ధంగా ఉన్న దోశల పిండి కనబడుతుంది. దోశల పిండి చూడగానే సిరికి గతం తాలూకు ఆలోచనలు కళ్ళ ముందు మెదులుతాయి. మెల్లిగా తేరుకుని చిన్నగా నవ్వుకుని ఆ పిండిని చేతిలోకి తీసుకుని పెనంపై ఒక దోశ వెయ్యగానే ఆదిత్య అల్లరి గుర్తొచ్చి వంటగదికి ఎదురుగా కూర్చుని పేపర్ చదువుతున్న ఆదిత్యను చిన్నగా చూస్తుంది సిరి.
అప్పుడే ఆదిత్య కూడా సిరి వైపు చూడడంతో సిరి తన చూపును తిప్పుకుంటుంది. ఇంతలో పెనంపై ఉన్న అట్టు మాడిపోవడం చూసి ఆలోచనల నుండి బయటికి వచ్చి దోశలు పోయటం పూర్తి చేసి టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టి ఆదిత్యని టిఫిన్ తినమని నేరుగా చెప్పకుండా అత్తయ్య గారు టిఫిన్ రెడీ చేశాను రండి తిందాం అని గట్టిగా కేక వేసి తను చైర్లో కూర్చుంటుంది. మీరు కానివ్వండి సిరి, నేను కాసేపు అయ్యాక చేస్తానని చెప్తారు వాళ్ళ అత్తగారు. సిరి కేక విన్న ఆదిత్య ఆ కేక తన కోసమే అని అర్థం చేసుకుని నన్ను పిలవడం కూడా తనకి ఇష్టం లేనట్టుంది అని మనసులో అనుకుని వచ్చి టిఫిన్ చేయటానికి కూర్చుంటాడు. సిరి మౌనంగా ప్లేట్లో టిఫిన్ పెట్టి ఆదిత్య ముందు పెడుతుంది. నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా సిరి? సిరి తలెత్తు కూడా చూడకుండా టిఫిన్ చేస్తుంది. సిరి మౌనంగా ఉండడంతో ఆదిత్య కూడా టిఫిన్ చేయటం మొదలు పెడతారు. ఇద్దరు టిఫిన్ పూర్తి చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకున్న ఆదిత్య సిరి కొంగుతో తన చేతిని తుడుచుకోవటానికి కొంగు అందుకోపోతుంటే సిరి మాత్రం టవల్ తీసి ఆదిత్యకు ఇస్తుంది. మరి సిరి ఆదిత్యను క్షమిస్తుందా? మళ్ళీ ఇద్దరు ఒకటవుతారా? మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చే ఎపిసోడు లాస్ట్ ఎపిసోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.